నటి కస్తూరి చివరికి ఇప్పుడు అరెస్ట్ కాక తప్పదా? వాస్తవంగా రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళే తెలుగు వాళ్ళంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యల మీద మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు ముమ్మాటికి విద్వేష ప్రేరేపితమైన తేల్చెప్పింది. ఏదైతే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది. మదురై ధర్మాసనం విచారణ జరిపింది. కస్తూరి క్షమాపణ చెప్పినందుకు కేసులను కొట్టేయాలంటే ఆమె తరపు న్యాయవాది అభ్యర్థిస్తే జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన కస్తూరికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని ప్రభుత్వం వాదించింది. వాక్ స్వాతంత్రం అనేది వ్యక్తులు తమ ఆలోచనలు, నమ్మకాల, అభిప్రాయాలు వ్యక్తపరచడానికి ఉన్న ప్రాథమిక హక్కు అయితే ఆ మాటలు విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికో లేదా మత సామరస్యాన్ని దెబ్బతీయడానికో దుర్వినియోగం చేయకూడదు. కస్తూరి వ్యాఖ్యలు ముమ్మాటికి హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయి. బహిరంగ వేదికల మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాల్సింది. ఆ మాట్లాడినప్పుడు ప్రేక్షకుల నుంచి చప్పట్లు ఉండొచ్చు, కానీ ఆ మాటలు తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసినాయి. ఇది మొత్తం తెలుగు ప్రజలు కించపరిచినట్టయింది. మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయని 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇలాంటి నీచమైన అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎవరైనా చట్ట ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సిందని ధర్మాసనం తేల్చెప్పింది. దీంతో ఇప్పుడు ఇక ఆమె అరెస్ట్కి అడ్డాలన్నీ తొలగిపోయినట్టయింది.